ఉండొచ్చు బహుశా. స్వీకార్ స్వీకార్ కాదు కాదు స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్. ఇది డిసేబుల్స్ కోసమని డెడికేట్ చేయబడినారు. సార్ మీరు సార్ని ఒకసారి విష్ చేయండి, మళ్ళీ వచ్చి పుష్ చేయండి నాన్న, ఎందుకంటే ఇక్కడ చాలా నీడ్ ఉంది, మన సపోర్ట్ అవసరం ఉంది. ఒక్కసారి వీరు కార్పొరేట్ అండి, డాక్టర్ గారికి ఒకసారి విష్ చేయండి సార్. నమస్కారం అండి. హలో, కార్పొరేట్ 7 మన వాళ్ళు. హలో అయ్యా నమస్కారం. ఓకే, నేను డాక్టర్ హనుమంతరావు అండి, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ స్వీకార్. ఇప్పుడు స్వామి గారు వచ్చారు, మీరు వస్తున్నారా ఇప్పుడు? ఇప్పుడు నేను చెప్పలేదు, మళ్ళీ వస్తాను. మళ్ళీ ఒక రోజు కలుద్దాంలేండి, మీ నెంబర్ తీసుకొని మీకు రిమైండ్ చేస్తాను. ఓకే, నమస్కారం. మాట్లాడతారా? నాన్న మీరు మళ్ళీ ఇక్కడికి ఒకసారి రండి. మనం వాళ్ళకి సమయం అంటే ముందు మాట ఇచ్చాం ఒంగోలు వారికి. నాన్న జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా సంతోషం సార్. అదే నాకు ఫోటో చెప్తారా, మేము అండర్ యువర్ కస్టడీ సార్. మేము ఏం పేరు చెప్తారా? సాయి సార్, నమస్తే. ఎవరు? ఏ సారీనా? అంతే అంతే, డాక్టర్ చెప్పాడు అంతే. వెళ్దామా మనం? చూద్దామా? నువ్వు చూపిస్తావా? వెళ్దాం అమ్మా, వెళ్దాం. 77 ఇంకా చెప్పావు కదా. సొంత పిల్లల్నే ఎవరు పట్టించుకోని స్థితి, అలాంటిది ఇంత స్థలం. ఇది నన్ను వినపడదు. 47 ఏళ్ళు దీని వయసు. Literally, he kept every penny of his earnings at లైఫ్ అండ్ life and business and ప్రాక్టీస్ అండి. బిఫోర్ మ్యారేజ్ స్టార్ట్ చేస్తాను. వారెవరు? రామారావు. నేను ఎక్కడైతే ఆ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నాను. అది ఏ ఊళ్ళో? బాంబే. ఎంబీఏ అయినాక అక్కడ పోయి ఎంబీఏ అయినాక ఇంకా స్పెషల్ ట్రైనింగ్ చేసి మనం స్టార్ట్ చేస్తే బాగుండదు కదా, మనకు నాలెడ్జ్ ఉండాలి కాదు మరి. సార్, హౌ యూ గాట్ దిస్ థాట్? నో డౌట్, నో డౌట్. ఎంత సేవ సార్. విన్నావా? యు ఆర్ నాట్ కేర్, కాన్సన్ట్రేట్. If you are reckless, live. See how look. Namo Brahmanadevaya Gopalaya Jagatutaya Krishnaya Govindaya. Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama. Govinda. Govinda. Very nice, very nice. Huh?
ఇస్తాను సార్. చూడండి ఏ విన్నావా సరిగా తీరా తీసాను బుద్ధిహీన్ రైట్రా. ది హైదరాబాద్ స్పెషల్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్ న్యూ బ్లాక్ ఇనాగ్రేటెడ్ ఆన్ 21st May 1984 by భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా. ఇప్పుడు ఈ కేమ్ ఇయ్యాలా ట్వైస్ ఈ కేమా ఇది ఫౌండేషన్ అదేమో 81 ఈ ద వన్ 77లో నా క్లినిక్లో సార్ ఇక్కడ కూర్చుంది కదా అది నా క్లినిక్. కిషన్ సింగ్ ఆన్ అవుట్స్టాండింగ్ ఎంప్లాయీస్ ట్రైనింగ్. ఈయన మాదిరిగా ప్రెసిడెంట్ అవార్డ్స్ అబ్బా 83 జ్ఞాని జైల్ సింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నేను స్టార్ట్ చేసినప్పుడు నా క్లినిక్లో 77 78 ఆ పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయి పిల్లల తల్లులు తండ్రులు అయిపోయి అవర్ హెచ్ఎస్ఎస్ జెమ్స్ అని వచ్చారు. అని ఇప్పుడు ముందు చెప్పి ఈ టైంలో పిల్లలు ఉంటారు. మధ్యాహ్నం వరకే వాళ్ళకి నువ్వు ఇన్ఫర్మేషన్ లిటిల్ బిట్ రాంగ్. ఇప్పుడు మనం 4కి అక్కడ ఉండాలి 3కి అక్కడ ఉండాలి అదే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను 3:30 అన్నాను. అదే నాకు తెలియదు ఈ వీళ్ళు ఉంటారు అదే వాళ్ళ ఇన్మేట్స్ అనుకున్నాను. వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. స్పెషల్ వెళ్ళి క్లాస్ నుంచి మధ్యవర్తి పిల్లలు ఇదేమో మందబుద్ధి పిల్లలకి అదేమో చెవిటి పిల్లలకి రైట్. రెండు కాంపిటెన్స్ ట్రైనింగ్ కాంపిటెన్స్ ఎందుకంటే మనం ఒక్కరు ఎంతమంది సర్వీస్ చేస్తాం కదా మరి స్పెషలిస్ట్ కావాలి కానీ కోర్సెస్ స్టార్ట్ చేసి మనం ఇండియాలో నెంబర్ 1 అన్ని రకాల కోర్సులు. మందబుద్ధి పిల్లలకు ట్రైనింగ్ చేయాలంటే ఆ స్పెషలిస్ట్, చెడు పిల్లలకు ట్రైనింగ్ చేయాలంటే ఆ స్పెషలిస్ట్, బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, బిఎడ్ హియరింగ్ ఇంపైర్డ్, బిఎడ్ సైకాలజీ అన్ని రకరకాల. ఇప్పుడు సైకాలజీ పిల్లలు పేషెంట్లకు సర్వీస్ చేయాలంటే ఎంఫిల్ అయినాక వీళ్ళు అనేది అనిపిస్తున్నారు. ఎంఫిల్ అయ్యాక ఎంబీఏ అయినాక ఎంఫిల్ చేసినప్పుడు మనకు జనరల్ ఎంఫిల్ వేరే ఇది వేరు కదా. జనరల్ ఎంఫిల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాప్ చేయవచ్చు. రీసెంట్గా దానికి వాల్యూ లేదు, అకాడమిక్ వాల్యూ లేదు, చేయాల్సిన పని లేదని చెప్పారు. ఇక మనది బాబు ఇది అది ఇది మాది డిఫరెంట్. ఆయన ఫైటింగ్ చేసి మాకు రేట్ నిన్న కౌన్సిల్ అయ్యేది మా దగ్గర. గవర్నమెంట్ దుర్మార్గం ఎలాంటిదంటే పైన ఏదో చెక్ చేస్తున్నారు సార్, ఇది అవసరమైంది అదే దుర్మార్గం. రోడ్డు మీద ఏదన్నా చేస్తే నేను అదే అన్నా, నేను నాదే ఏమన్నా ఒక డ్రింక్ నాదే వచ్చేది నాదే. చెప్పు ఎవరు మా ఫ్రెండ్స్. ఇది ఒక్కదానికి ఫండింగ్ వస్తుంది గవర్నమెంట్ సపోర్టెడ్ బై మినిస్టర్ ఆఫ్ సోషల్. ఇప్పుడు 2 years ఫండింగ్ కూడా ఇయ్యలే. అయ్యో ఇయ్యనప్పుడు మనం శాలరీ ఇంతమందికి ఇవ్వాలి మరి గవర్నమెంట్ అట్లా పని చేసింది. ఇంతకుముందు వచ్చేది ఇంకా పెట్టుబడి ఏమైనా లెటర్స్ గవర్నమెంట్ నుంచి జస్ట్ kept his life in it, they want to demolish.
ఎక్కియాలని మీ డెడికేషన్కి మాత్రం అలవాటు పడ్డాను డ్రగ్ ఆఫ్ అడిక్షన్ ఏదైనా చారిటబుల్ క్లినిక్ మెడికల్ కేర్ సెంటర్ ఇది చారిటబుల్ ఇవంటే మెల్లమెల్లగా ఎట్లా సొసైటీ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు మానేసి పసిపిల్లలకి నిర్మల అనంతరావు చారిటబుల్ ట్రస్ట్ అది ఇంకో ఆర్గనైజేషన్ నాదే కేర్ సెంటర్ ది హైదరాబాద్ స్పెషల్ స్కూల్ ఎడ్యుకేటెడ్ బై గణపతి గణపతి మరి వచ్చేసేవే హరే కృష్ణ నాన్న మనం చాలా మంచి గొప్ప ప్లేస్లో ఉన్నాం చాలా గ్రేట్ ఇంకా ఎంతమంది డాక్టర్స్ ఎలా చుట్టాలు మళ్ళా కన్సల్టెంట్ ఓకే పేషెంట్ అవును కదా ఇక్కడ ఏ స్టూడెంట్ ఇండివిజువల్ థెరపీ ఉంటుంది ఎంత డెడికేషన్ ఉన్నారు బయట లైట్ లోపల చెప్పాను ఇప్పుడు ఎవరికి నాకు కాదు పిల్లలకు ఎట్లా టెస్టింగ్ చేయాలి ఇది లెబొరేటరీ మాదిరి కాదు కదా కాదు కదా మాట్లాడేదే ఉంటుంది ఎక్కువ ఆంధ్ర తెలంగాణ ఇంకా వేరే కాదు తెలుసు ఏం లేదు సార్ ఇంకెక్కడ వెళ్ళలేదు వెయిట్ సర్వీస్ గుంటూరులో కూడా పెట్టారు అవునా? పెట్టారు కొన్నాళ్ళు రన్ చేశారు బట్ మనకి ఇట్లా ఫినాన్షియల్ సపోర్ట్ 14 ఏళ్ళు రన్ చేసి అబ్బోయ్ కొనాలి 14 కర్నూలులో చేశారు ఆ? కర్నూలులో చేశారు చాలా చోట్ల పెట్టారు తాండూరులో పెట్టారు కడప ఒక్కటి ఉంది రెండు మానేసి కడప ఒక్కటి రన్ అవుతుంది ఇప్పుడు మనకి బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అదే ఫైనాన్స్ కూడా కాదు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది మన కాడ ఓకే మనదే ఏ లెవెల్ ఫైనాన్స్ అదే. కూడా ఒక్క పైసలు ఎంత అదే. కన్నా ఇలాంటి వాళ్ళకి కదా నాన్న పైసలు ఇవ్వాలి ఇలాంటి చోట కదా మనం కానీ జనం హుండీలో 10,000 పెట్టి అయ్యే నువ్వు టికెట్ దర్శనం చేసుకుని ఎవరికి ఉపకారం చెప్పు నీ మెంటల్ సాటిస్ఫాక్షన్ తప్ప ఇంకా ఒకసారి మనం ఈసారి మీకు కుదిరినప్పుడు ఒకసారి పొద్దున్న పిల్లలను చూస్తే వంట వచ్చింది ఫస్ట్ ఆఫీస్ ఇక్కడ నుంచి మళ్ళీ So this Sreka Upakar need lot of Upakar to do Upakar, Paropakar. Because he is doing, he is dedicating his life for thousands of children, lakhs of children. if he do his own practice, he can end up as a billionaire, sir. See, he is not care about money or name or fame. He is caring about others. A real human, real human. ఉదారంతు చరితాం వసుదైవ కుటుంబకం అంటే సంస్కృతంలో ఆ శ్లోకం దాని అర్థం ఏంటంటే చెట్లు తమ పండ్లు తామే తినవు, నదులు తమ నీరు తామే తాగవు,
వారి కొరకు వారు జీవించరు, లోకం కొరకు జీవిస్తారు. ఈ లైక్ హనుమంతరావు గారు. సర్వీస్ ఈజ్ నాట్ ఆప్షన్, ఇట్ ఈస్ an obligation. కదా? ఏం సరే మీ ఓపిక, ఆలోచన, ఎంత బుర్ర పెట్టాలి, ఎంత శక్తి పెట్టాలి, ఎంత ధనం పెట్టాలి సిటీలో. ఓ, ఇది ఆక్యుపేషనల్ థెరపీయా? నాదే కమ్యూనికేషన్, నాదే తప్పు. ఇదేంటమ్మా జోను? ఇది ఆక్యుపేషనల్ థెరపీ సార్. అదే రాసేది. ఫిజియోథెరపీ ఏమో మజిల్స్ అన్ని యాక్సిడెంట్ చేసి ఎక్సర్సైజ్ చేసి అది ఫిజియో. ఇప్పుడు చేయి కట్ అయిపోయింది, ఏళ్ళు పోయిందనుకో, మళ్ళీ ఎట్లా వృత్తిలో పెట్టాలి? ఆక్యుపేషనల్ థెరపీ. మాటలు వస్తలేవు, మళ్ళీ మాటలు నేర్పాలి, దానికి స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, ఇంకోటి సైకోథెరపీ. ఓ, అంటే సిక్కు ఉంటారు కదా, ఏ ఈ పరికరాన్ని కూడా మన దగ్గర ఒకప్పుడు తయారు చేసి ఇప్పుడు చేసాం. అది కూడా 17 ఏళ్ళు తయారీ కూడా ఉండేది. తయారీ ఇది ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు క్లోజ్ చేసాం. అన్ని యూనిట్స్ యూనిట్ చాలా ఉన్నాయి కదా, ఒకటి ఒక గైడ్ తయారు చేసి పెట్టింటే మనం చెప్పాలి. ఇవన్నీ మనం తయారు చేసేవాళ్ళు. ఇక ఇంజనీర్స్ ఏమైంది, అదేది బంద్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెన్ కంపెనీస్కి వచ్చింది. ఇండియా ఈ తయారు తయారు చేయడానికి కంపెనీస్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది. అప్పుడు మన ఇంజనీర్లు అంతా అక్కడికి వెళ్ళి వాళ్ళకి జాబులు లేనప్పుడు నేను 6 పని చేసిన దగ్గర. ఎప్పటి వరకు కష్టంగా మనుషులు రాకపోయేది. వాళ్ళు చాలాసార్లు ఇస్తారు. ఇప్పుడు ఫారెన్ కంపెనీ లక్షలు ఇస్తారు. లోకం లోకేశ్వరుడు మెచ్చే వ్యక్తి. నెక్స్ట్ ఆటిజం. ఎక్కడెక్కడ మొత్తం ఫిజికల్ ఎవరైనా వెతుక్కోకుండా వెరీ నెక్స్ట్ టు ద రోడ్. ఇప్పుడు ఫిజియోథెరపీ వచ్చింది. ఇప్పుడు ఎవరు లేరు. 40 ఏళ్ళ కింద నేను ఒక్కనే. ఫిజియోథెరపీ అంటే ఎవరు తెలియదు. తెలియదు. 100 రూపాయలు ఇచ్చింది కొన్ని ఏళ్ళు. 1 రూపీ తర్వాత 2 రూపీ చేసిన తర్వాత 5 రూపీ చేసిన. ఇప్పుడు మార్కెట్ కన్నా 25% తక్కువ. అందులో ఎవరైనా రన్నింగ్ ఫిజియోథెరపీ రన్నింగ్. నేను నా పెద్ద కొడుక్కి 10 లక్షలు పెట్టాను బయట. వాడికి ఆ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి డాక్టర్ దగ్గర నథింగ్. ట్రిప్పుకు 15,000 పెట్టచ్చు, కానీ టోటల్ నువ్వు పెట్టి మీద ఉన్నదా టైటిల్ ఎలక్ట్రికల్ థెరపీ, ఫేస్ పారాలిసిస్ సిమ్యులేట్ చేస్తారు. విత్ ఆల్ ఎక్విప్మెంట్స్. ఇక్కడ వ్యాక్స్ థెరపీ కాదండి, థెరపీస్లో ఇప్పుడు చెప్పినవన్నీ విన్నాను, కానీ వ్యాక్స్ థెరపీ వినలేదంటుంటే ఏంటమ్మా ఇది ఎలా?
యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువ పెయిన్కి ఈ మిషన్స్ యూజ్ చేయాలి సార్. ఫస్ట్ వ్యాక్స్ థెరపీ ఇస్తారు. ఫ్రాక్చర్ కానివ్వండి, షోల్డర్ పెయిన్ కానివ్వండి, ఫస్ట్ వ్యాక్స్ థెరపీ ఇస్తారు. అంటే ఇది ఎక్కువ హీట్ ఉండదు, మెషిన్స్ కంటే కూడా ఇది ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. ఈ వ్యాక్స్ సార్ హీట్ అవుతూ ఉంటుంది. ఇది హీట్ అయిపోయి మనకి ఎంత హీట్ అయితే మనము అది చేసుకుంటామో అంత హీట్ ఇది ఉంటుంది, పెడతారు. అది హాట్ ప్యాక్ సార్. మొత్తం థెరపీ అంటే కండిషన్ వేరే ఉంటుంది. ఏ కండిషన్కి ఏదైతే వాడాలో ఇది వాడిన తర్వాత లాస్ట్కి మాత్రం ఇది ఇస్తారు, హాట్ ప్యాక్ ఇస్తారు. ఈ శరీరం ఒక మాట చెప్తాను సార్, డాక్టర్ గారు కులశేఖరాలు వారు ముకుందమాల స్తోత్రంలో చెప్తారు, ఇదం శరీరం పరిణామపేషలం శతసంధి జర్జరం. శరీరానికి ఉన్న లక్షణం ఏంటంటే మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అది చేంజ్ అవుతూ ఉంటుంది. శతసంధి జర్జరం, కొన్ని వేల నాడులతో అది బిల్డ్ అయి ఉంది. కాబట్టి ఇన్నిటితో బిల్ట్ అయి ఉండి మార్పు చెంది ఈ శరీరము అశాశ్వతం. కానీ ఈ టెంపరీ వరల్డ్లో ఈ టెంపరీ బాడీని మనం టెంపర్ లేకుండా చూసుకోకపోతే ఈ భగవంతుడి ఇచ్చిన బంపర్ ఆఫర్ పాడైపోతుంది. ఇప్పుడు మనం ఏదో భగవత్ కృప వలన శరీరం చక్కగా ఉంది, అలా పుట్టాం. కానీ డాక్టర్ గారు ఇందాక అన్నట్టు కర్మ, పూర్వకర్మ, కర్మను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం వస్తూ ఉంటుంది. మీలాంటి హృదయం ఉన్న వాళ్ళని భగవంతుడు పంపిస్తే ఆ లోపాన్ని శాపంగా కాకుండా వాళ్ళకి ఒక హోప్ని క్రియేట్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని సాగాలి చేయడం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నేను కొన్ని ప్రేక్టీస్ చేస్తుంటాను. వాళ్ళకి సబ్జెక్ట్ ఉంచుతాను. ఆ సబ్జెక్ట్ పైన వాళ్ళు డిస్ప్లే చేయాలి. 1-2 మంత్స్ వాళ్ళది స్టూడెంట్స్ వాళ్ళే ఓన్గా చేయాలి. వాళ్ళకి ఆడియాలజీ బాగానే వచ్చాడు అమ్మ. హరే కృష్ణ. మరి ఏం పేరు అర్థం మధ్య పెట్టుకోడు ఎవడండి? ఏం శ్రీనివాసు? పృథ్వీ శ్రీనివాసు. నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్? అమ్మయ్య నిజం ఒప్పుకున్నాం. వెరీ గుడ్. చేయలేదు. అది 25 వాడు బిస్కెట్లు రాస్తాడు. ఇంజన్ కరెక్ట్ ఉంటుంది, బ్రేక్ రాసుకుంటున్నాం. నీళ్ళు పడుతుంది, నీళ్ళు పడుతుంది, ఆటలు పడుతుంది, ఎక్కువ పడుతుంది. ఇది కోల్డ్ నార్మల్గానే ఉంటాడు అంతా. చూడటానికి మనం ఏం తిడతాం రాదవా, ఇది కూడా తెలీదా అంటుంటాం. సో 25 52 అనుకుంటాడు. బైక్ కనపడదు కదా నాన్న. వీని డీ రాయడం, డీని అదే బాబా అంటే బాబా, బాబా అంటే ఉంటారా లక్కీ ఉన్నది. అదే అంతే దివస్. రిప్లేస్మెంట్ సొల్యూషన్ ఆఫ్ కొన్ని అమ్మ ఈ గోల్లో కాదు, మన ఎక్కడ పైన లోపల ఎక్కడ అమ్మ పక్కనే రోడ్డు పక్కన. డాక్టర్ గారిని కలవకుండా డాక్టర్ గారి కన్నా ముందు ఇంకొకరు
కాదు వీరే దీనికి మూలం అన్నీ సెక్రటరీ ఎవరు వాటితో కలిపేశారు. నేను ఉండగా నేను టైప్ చేశాను. ఇది స్వామి కార్యం, అది స్వకార్యం. అమ్మో కాదు స్వామి కార్యం స్వకారం లేకపోతే ఈ స్వీకారం ఎవరు చూస్తారు? అదే కదా. దీనికి ఈ ఆకారం ఎలా వస్తుంది? స్వీకార్ మంచి పేరు. స్వీకార్ ఉపకార్, బట్ నౌ దిస్ స్వీకార్ నీడ్ అవర్ ఉపకార్ టు డూ పరోపకార్, బికాజ్ ఆల్రెడీ సో మెనీ గవర్నమెంట్ డిడ్ అపకార్ టు దిస్ ఉపకార్. చాలా ప్రాబ్లమ్స్ చేసేసారు. నౌ స్వీకార్ ఇన్ అంధకార్. సో అందుకని మనం వీ షుడ్ డూ ఉపకార్ టు స్వీకార్, టు డూ పరోపకార్. విల్ డూ. తెలుగు దొంగల ఓ జై గౌరంగ మహాప్రభు ఓ మంగళ. చాలా Has come from already assured. Yes. Professor there in psychology. He's our well-wisher. He has come to give lectures for 3 days here. వెరీ గుడ్ సర్వీస్ సార్. Manpower లేదు ఇక్కడ, మన చాలా తక్కువ. Trained people are very less. Those who have heart, they become part. Hare Krishna. Wonderful. Amma, Hare Krishna. Wonderful. Sit. Yeah. Cards. What's in the cards? Sir, sir. కాశీరావు ఈజ్ అవర్ మీడియా గురు. ఈ స్టేషన్ మారేట్పల్లి. ఈ కేస్ కొన్ని ఇష్యూస్లో ఆయన డీల్ చేశారు సెక్రటరీ ద్వారా. అప్పుడు నాకు పరిచయం వేశారు. చూడు 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 ఎంత పని ఇక్కడ చూడు నాన్న. సూసైడ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్, ఆస్క్ ఫర్ హెల్ప్, యూ ఆర్ గుడ్. ఇవన్నీ క్యూర్ సార్. అంటే థెరపీ ఇస్తుంది. వేరే వాళ్ళు హోల్సేల్ కాదు, ఎవరికి వారు. ఎవరి క్లయింట్ని వాళ్ళు మాత్రమే డీల్ చేయాలి. మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంటారు సార్. మరి తప్పదు కదా. ఎవరైతే ఎగ్జామినర్ చేసినారో వాళ్ళే కౌన్సిలింగ్ వరకు వెళ్తారు. ఒకవేళ కౌన్సిలింగ్ వరకు వెళ్ళాలంటే అప్పుడు కేసు రిఫర్ టు సైకియాట్రిస్ట్. కౌన్సిలింగ్ ఇస్తారు సార్. కౌన్సిలింగ్తో అవ్వదు, ఇది మెడిసిన్ కొంచెం సివియర్ కేసు ఉంది అంటే సైకియాట్రిక్ వరకు వెళ్తారు. అడల్ట్ కేసెస్ అయితే, చైల్డ్ కేసెస్ అన్ని సర్వే చూసుకుంటారు. సర్వే చూసిన తర్వాతనే అప్పుడు థెరపీస్కి కన్వర్ట్ చేస్తాము. కస్తూర్బా ట్రస్ట్ అని చెప్పి మీకు దారుశలంలో ఉంది చూడండి. డాక్టర్ పద్మావతి గారు అని చెప్పి షీ టేక్స్ కేర్ అబౌట్ 160 రీహాబిలిటేషన్ సెంటర్స్ నడిపిస్తున్నారు. ఎవరు? డాక్టర్ ఆవిడ పేరేంటి పద్మావతి గారు అని చెప్పి చైర్మన్ గారు అని చెప్పి కస్తూర్బా ట్రస్ట్ ఆవిడ దగ్గర ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి ఆవిడ నడిపిస్తున్నారు. ఎక్కడ? సిటీలో? సిటీలో సార్ 160 60 అంటే 6 to 60 వాళ్ళందరూ వాళ్ళందరికీ ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నీ అవి కొన్ని మెంటలీ సిక్ వాళ్ళకి చేస్తున్నారు, ప్లస్ హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇవి కాకుండా You must, sir. Number, ఇది కాకుండా డంగోరియా ట్రస్ట్ అని చెప్తుంది మీకు. మోర్ దెన్ 4 ట్రస్ట్లో ఫ్రీ ఆపరేషన్స్, ఫ్రీ రీహాబిలిటేషన్ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి నాకు చాలా ఇన్ఫర్మేషన్ ప్రెస్లో వస్తుంది కాబట్టి నాకు తెలుసు. వాళ్ళందరూ నాకు పరిచయం కూడా. సో నాకు డబుల్స్ 5813 ఈ నెంబర్. మళ్ళీ మనం తీసుకొద్దాం. జగన్మోహన్ మా గురువు గారు మా శిష్యులు. ఎక్కడ సరే కస్తూర్బా ట్రస్ట్ దారుశలం. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1946 బై గాంధీజీ గారు. అండ్ ఇన్ హర్ నేమ్ ఆల్ ఓవర్ ఇండియాలో పద్మావతి గారు, తెలంగాణ రాష్ట్రానికి పద్మావతి గారు చైర్మన్ ఆ ట్రస్ట్కి. సీజర్ ఈ డౌన్ సిండ్రోమ్ తెలుసా నీకు? చాలా మంది తెలియక అంటే అలర్ చేస్తాం మనం. వాళ్ళంతా ఒకలాగే ఉంటారు, అంటే ఏదో ఒకే తల్లి బిడ్డలా ఉంటారు. అంటే ఏ ఊరోళ్ళైనా అంటే చిన్నప్పుడు అలా మాకు తెలిసినవాడు
ఇప్పుడు అలా వస్తే మేము అల్లరి చేసేవాళ్ళం. తెలియదుగా మేము పిల్లలం కాబట్టి ఆడబెట్టి చూడనా ఇదిగో అలాగే ఉంటుంది. సేమ్ అదే స్మైల్ చూడు, అదే స్మైలు, అదే ఐసు, ఇది ఒకే తల్లి పిల్లల్లాగా. వాడు వస్తే ఆడపట్టించేవాళ్ళం మేము. బాలకృష్ణ గారు ఒక ఆయన వాళ్ళ బావమారిది, అతన్ని ఆటపట్టించేవాళ్ళం. డౌట్స్ లక్షణాలు కొంచెం చెప్పండి సార్, వీడికి తెలియడం కోసం. లక్ష్మి డౌన్ సిండ్రోమ్ క్వాలిటీస్, ఇలా ఉండే పిల్లల క్వాలిటీస్ అమ్మా. ఇలా ఉండే పిల్లలు, డౌన్ సిండ్రోమ్ పిల్లల యొక్క క్వాలిటీస్ ఏంటి అసలు? అటెన్షన్ కాన్సంట్రేషన్ ఉంటుంది సార్, వీళ్ళకి స్పీచ్ ప్రాబ్లం ఉంటుంది, మొత్తగా మాట్లాడతారు, స్టేబుల్ ఉంటారు, చెప్పింది కొంతవరకు అర్థమవుతుంది, కొంతవరకు మాత్రమే కామ్గా ఉంటారు. అది ఫస్ట్ పాయింట్. ADHDకి ఏంటి అంటే వాళ్ళ అటెన్షన్ కాన్సంట్రేషన్ ఉండదు, హైపర్ యాక్టివ్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి కేసెస్ రికగ్నైజ్ చేస్తారు సార్, పేరెంట్స్ వరకు రికగ్నైజేషన్ ఉంటుంది. హైపర్ యాక్టివ్ పిల్లలు అసలు రికగ్నిషన్ ఉండదు. కాకపోతే ఇది ప్రెగ్నెన్సీలో తెలిసిపోతుంది కదా, ప్రెగ్నెన్సీ టెస్ట్ లో తెలిసిపోతుంది. కొన్ని టెస్ట్లు ఉన్నాయి, అవి చేయించుకుంటే 7th మంత్ కానివ్వండి 5th మంత్ కానీ తెలుస్తుంది. అంటే ఒక ట్రైమోజోమ్ తక్కువ ఉంటుంది సార్ వాళ్ళకి 21, దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందని మాత్రం తెలుస్తుంది. హైపర్ యాక్టివిటీ అట్లా ఉండదు. బర్త్ అయ్యో 1.5 year వరకు కూడా నార్మల్ గ్రోతే ఉంటుంది, మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటాయి. కనిపెట్టలేము అప్పటిదాకా. సెరెబ్రల్ పాల్సీ ఇంకోటి ఉంది సార్, అది తెలుసు. అదేంటి? అది ఇలా ఉంటుంది. అది మొత్తం డిపెండెంటే ఉంటుంది సార్, డెవలప్మెంట్ మొత్తం డిలే ఉంటుంది. ఏంటంటే ఏం చేయలేరు, ముద్దలేవి అంతే. వీళ్ళకి ఏంటి అంటే ఎవరన్నా ఒకరికి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది సార్, వీళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఏది చెప్పినా ఒక్కొక్క ఏరియాలో అంటే ఒక్కొక్క ఫీల్డ్లో వీళ్ళు కొంచెం కోపప్ చేయగలుగుతారు. కొంతమందికి డ్రాయింగ్ ఉండొచ్చు, కొంతమంది సింగింగ్ ఉండొచ్చు, కొంతమంది చదువులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు డౌన్ సిండ్రోమ్. అంటే ఒక్కొక్క ఏరియాలో వీళ్ళు ఇది చేయగలుగుతారు. సెరిబ్రల్ పాలసీ కేసు అట్లా ఉండదు, వాళ్ళకి స్పీచ్ డిలే ఉంటుంది, మొత్తం ఇంకా ఫిజికల్ ఎంత థెరపీ ఇచ్చినా, ఎంత ఫిజియోథెరపీ ఇచ్చినా ఒక లెవెల్ వరకు అయితే తీసుకురాగలుగుతాం, కానీ 100% రికవరీ ఉండదు. వీళ్ళకి ఏంటంటే ప్రాపర్గా సపోర్ట్ ఇస్తే 80% వరకు వీళ్ళని రికవర్ చేయొచ్చు. ఏంటంటే ఫేస్ ఫీచర్స్ మాత్రమే, అది దాన్ని మనం ఏం చేయలేము, కానీ బిహేవియర్ కూడా అందం ఉంటారు కరెక్ట్. వాడు మా దగ్గరికి వస్తే అందుకు క్యాచి ముద్దుగా ఉంటాడు. వాడు వస్తే మేము అల్లరి చేసేవాళ్ళం. ఎరా మీ బాగా ఎక్కడున్నాడు, ఇలా అల్లరి చేసేవాళ్ళం. మరి నవ్వేవాడు, మేము పిల్లలం అందుకని అల్లరి చేసేవాళ్ళం. ఇంకా నాకు వెంటనే ఆ మెమరీస్ గుర్తొచ్చింది. చాలా చాలా గొప్ప విషయం అమ్మా ఈ సేవ. వీటన్నింటికి డిజబిలిటీ ఒకటి అంటే ప్రతిదానికి ఒకటి ఉంటుంది. వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే ఆ రోజు ఒక 4-5 days మేము క్యాంప్స్ పెట్టి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం సార్. ఒక తల్లి ఉన్నారు సార్, అంటే నేను ఆవిడకి పెద్ద కొడుకులాగా. వాళ్ళ అబ్బాయి నేను చెప్పేది 20 years క్రితం పాయింట్, వాడు పరిస్థితి ఇప్పుడు నాకు తెలీదు. అదే మరి ఇంకా మనలో ఉండేవాడు కాదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వాడిలో వాడు మాట్లాడుకుంటూ వాళ్ళ అమ్మాయి అన్నీ చేయించేది. వాడు ఏది అప్పుడే 20, ఇప్పుడు ఎంతో సార్. మా గురుగారు మా మహాలక్ష్మికి ఇంటర్వ్యూస్ తీసుకోమని చెప్పాను, ఫాలోఅప్ చేసుకొని డాక్టర్ గారు ఇంటర్వ్యూ తీసుకుంటారు. తీసుకొని వాళ్ళ డాక్టర్స్ ప్లస్ ఏమైనా స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకోమని చెప్పాను. స్టూడెంట్స్ ఉన్నప్పుడు రావాలమ్మా. మాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల మేము లేదా 2 hours ముందు వచ్చి ఉండేవాళ్ళం. అమ్మ మీరు మస్ట్ కాన్సన్ట్రేట్. చాలా మా సిటీలో ఇలాంటి దాన్ని మనం కాపాడుకుంటూ వచ్చిన తర్వాత ఫ్రీ క్యాంప్ చేసి బయట అవేర్నెస్ చేసి లాస్ట్ వచ్చి క్యాంప్ ఇక్కడ హాల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ సైకాలజీ, స్పెషల్ స్టూడెంట్స్, పేరెంట్స్. ఒక క్వశ్చన్, మరి
స్కూల్స్కి మీరు ఏమైనా వెళ్ళి చేస్తున్నారా? అంటే రిసోర్స్ లేదు. చేసి స్కూల్స్ మళ్ళీ కాలేజెస్. అంటే ఏం లేదు సార్, నేను చాలా హర్ట్ అయిన పాయింట్ ఏంటంటే మొన్న నేను ఏదో పెద్ద సభలో మాట్లాడుతూ, మీకు గుర్తుండి ఉంటుంది 2-3 years క్రితం పిల్లలు 10th ఇంటర్లో తప్పిందని చాలామంది లాట్ ఆఫ్ చిల్డ్రన్స్ 2-3 years కాదు సార్, ఈ సంవత్సరమే ప్రతి సంవత్సరం జరుగుతుంది సార్. అది వేరు. ఒకేసారి ఈ కరోనా ముందో ఆ టైంలోనో ఆ పీరియడ్లో చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. 65% ఆఫ్ ఇంటర్మీడియట్ పిల్లలు ఫెయిల్ అయ్యారు. చాలా దుర్మార్గం, చాలామంది సూసైడ్ అయిపోయారు. చాలా హట్టింగ్ పాయింట్. నేను ఆ విషయం మాట్లాడుతూ అన్నా, పరీక్షలో ఫెయిల్ అవ్వడం అనేది అసలు రాంగ్ కాదు, అది కానీ జీవితంలో ఫెయిల్ అయిపోకూడదు. మన సభలో చెబితే వాడెవడో ఒక మరి మన వాళ్ళను ఎక్కడానికి లేదు, ఒక రాస్కెలు అదంతా సొల్లు అని కామెంట్ పెట్టాడు. నేను అతను ప్రొఫైల్ లోపలికి వెళ్ళి, సార్ మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు సూసైడ్ చేసుకున్నారా అని అడిగాను. వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఇప్పుడు కైండ్నెస్ ఎవరు చూపిస్తున్నారో వాళ్ళ పట్ల రెస్పెక్ట్ మనం చూపించాలి. లేదా కనీసం షట్ అవ్వబోతుంది. అది చేయకుండా సింప్లీ కామెంట్ చేసేసి చాలా నీడెడ్ సార్. పిల్లలకు చెప్పాలి సార్, ఇది ప్రతి స్కూల్కి దేని బాగా ఏమో చేసే, ఎందుకంటే వచ్చే తరం వాళ్ళు కదా. మ్యాన్ పవర్ ప్రాబ్లం. ఫ్రెండ్స్ 5 రోజుల నుంచి రూరల్ డిస్ట్రిక్ట్లకి ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు రిసోర్స్ లేకే చేస్తుంటే 1 week ప్లాన్ చేసుకొని ఇంటర్నల్ చేస్తున్నాం. ట్యాంక్ బండ్ మీద మార్చ్ వాటర్ చేసుకొని This Sweka need lot of support from government sector and the public sector also. ట్రైనింగ్ అవుతుంది Always కాలేజ్. speech audio. ఇండియాలో 4 కాలేజీలు పెట్టినారు. ఇక్కడ కడప, గుంటూరు, నందూరు. 4 campuses for 14 years. And the 6th, 9th staff students స్టూడెంట్స్ వచ్చేసి 151 కడప సార్. Total. మొత్తం 9,245 ప్రొఫెషనల్. ఇంతమంది ప్రొఫెషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఆలోచన చేయాలి, పబ్లిక్ ఆలోచన ఆయన చేయాలి, షూటర్ అని తీసుకొచ్చి పిల్లలు ఆలోచన చేయాలి. ఇండియాలో అంటే రోజుకు అయితే వస్తారు మా వాళ్ళు చెప్తారు. Ladies చెప్పారు సార్, అదే బాగా ఇక్కడ విఐఎఫ్ డిస్ట్రిక్ట్ సార్. విఐఎఫ్ గ్యాలరీ లైక్ దేవేంద్ర గౌడ్ అన్నారు. They are musicians. దేనికి సార్ అది నాకు అర్థం కాదు. ఆకాశ పుష్పం దేనిది? ఆకాశ పుష్పం లాగా పరిచయం దేనికి? పరోపకారం చేయకపోతే. Dr. P. Hanumantrao, founder and chairman of Sweka, receiving the National Award for the best individual in the country, working for the simple, from Shri Krishnakant, Honorable Vice President. Sir, 9 national awards. 7. Recently, ఇంక్లూడింగ్ ఇక్కడ ఇక్కడనేమో అడుగుతున్నాను. మీరు పర్లే, ఆయన వస్తారు. మోస్ట్ బర్నింగ్ టాపిక్స్ అనేది 8% ఆఫ్ తెలుసు సార్. ఈవెంట్ టోటల్ స్పీచ్ వీళ్ళకి ఏంటి అంటే అటెన్షన్ కాన్సంట్రేషన్ ఆర్టిని తెలుసు. నేను ప్రత్యక్షంగా ఒక ఆయన తన పిల్లకి ఆడపిల్లకి వచ్చిందని ఆయనే రాజమండ్రిలో సెంటర్, ఆయన ఇంటిని సెంటర్ చేశారు. ఒక అబ్బాయి కూడా తెలిపిస్తుంటారు
సాటర్డే ఏంటి అంటే అందరినీ ఒకటే దగ్గర వేసి యాక్టివిటీస్ చేయిస్తుంటారు. సోషల్ మీడియా కలవడం వల్ల అంటే ఇప్పుడు ఈ పిల్లలు నార్మల్గా తప్పలేదు కలవస్తారు. మన ఐసోలేట్ అయిపోతుంటారు. ఆ ఐసోలేషన్ తగ్గించడానికి, ఇది ఒక activity. మింగిల్ అవ్వడానికి ఈ థెరపీ అందిస్తాం. అందరూ ఒక దగ్గర కూర్చోబెడతాం, ఐటమ్స్ ప్లేస్ చేయడం, టిఫిన్ చేసేయడం, నా హృదయం చాలా అంటే సంతోషంగా ఉంది, బాధగా ఉంది. ఇలా వేసుకోవడం నేర్పించడం, ఇలా ప్యాక్ చేయడం, దుబ్బు తీయడం, ఇలా వాళ్ళకి ఇలా చెప్తుంటాం. వీటిలో మాట్లాడాలి. ఇది శాండ్ థెరపీ అక్కడ ఉంటుంది. శాండ్ థెరపీ, బాల్ థెరపీ, ల్యాడింగ్, ఇద్దరు మనం చూసాం. ఇట్లా ఇవన్నీ సెన్సార్ ఇష్యూస్. వాళ్ళ స్పర్శ పెరగడం కానీ ఇసుక స్పర్శ, బాల్లో ఉంటుంది బాల్ స్పర్శ, పత్రంలో ఉంటాయి. Work hard and be kind to others. What a great word. Captain. Understand, accept, love and care. This is what the society needs. Strive. దాని మీద కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ బాగా వర్క్ చేయాలి. పదార్థాలు అలవాటు చేసి దానికి కూడా వాళ్ళకు ఉంది ఇక్కడ. అవునా సార్ సార్ ఆటిజంలో స్పెషల్ గ్రూప్ అయిపోతుంది. స్పీచ్ ఈవెంట్ అండ్ ఆల్సో సెన్సార్ నా నిలబడు శానిటరీ పిల్లలు నిండు జారీ ఆడు వాళ్ళకి పల్సర్ సెపరేట్గా స్పీచ్ థెరపీ సెపరేట్ చేస్తుంటారు. ఇది విజువల్ స్టిమ్యులేషన్ కానీ तो लोग का आई कांटेक्ट मेंटेन पेन फीचर आई कांटेक्ट ले दूँ सो आई कांटेक्ट इम्प्रूवमेंट के लिए अटेंशन कंसंट्रेशन के लिए विजुअल थेरेपी इज वेरी इंपॉर्टेंट. विजन थेरेपी visual therapy. I got it. so Okay. so they tracking, they don't have tracking also, so this moving, all are moving light. Yeah. Moving light and they have to track all of this light and they సరే ఒక్కొక్క లైట్ వాళ్ళు కలర్స్ చెప్తారు. ఈ కలర్ చెప్తారు, ఇది రెడ్, ఇది బ్లూ, ఇది ఎల్లో, ఈ కలర్స్ చెప్తారు. ఆ లైట్ దానివల్ల ఏంటంటే ఆ 50% ఓ ఈ లైట్ ఇది ఎల్లో లైట్ ఇది అని చెప్తారు వాళ్ళు. అంటే ఐ కాంటాక్ట్ వాళ్ళ గురించి చెక్ చేయడం అన్నమాట. భగవద్గీతలో ఇతి దుఃఖాలయం అశాశ్వతం అంటారు భగవంతుడు. రాత్రి వేరే ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ దుఃఖం పోవాలంటే భక్తులకు దుఃఖం ఉండదా ఏదో క్వశ్చన్ అడిగింది ఆవిడ. అంటే నేను చెప్పాను, అమ్మా ఈ ప్రపంచం పేరే నేమ్డ్ యాజ్ దుఃఖాలయం, ద ప్లేస్ ఆఫ్ మిజరీ. సరే ఇలా లైట్లు వేసి ఆ పిల్లలతో they are watching. They are watching. Watching the lights. All are moving lights. So they are tracking from here to there. Okay. So their eye contact improve. Oh, okay. Watching this moving light ఓకే because they can track. యా Only if they are focusing by their own work, they create their own world and they remaining there in their own world. So for tracking purpose, for surrounding, we are this kind of setup is very important. గ్రేట్.
అసలు ఇలాంటి వాటిని బాగు చేయడానికి ఇలాంటి విధానాలను కనిపెట్టడం అంటే లోపల ఎంత దైవత్య అవుతుంది. సో ఇప్పుడంటే ఈ రకమైన బస్సులు వచ్చాయి మా జనరేషన్. అది చూడండి ఎప్పుడు తోలి ఆ మోడల్ లేదు ఇప్పుడు, అప్పుడు పెట్టించారు సార్. అది బాబోయ్ కనీసం రిపేర్ చెప్పడానికి కూడా టెక్నికల్స్ లేదు. అది అలానే ఉంచాడు కదా, వచ్చిన వాళ్ళు చూస్తే రౌండ్ మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు చూసారు. మా చిన్నప్పుడు చూసింది ఏవిఎం వాళ్ళ పిక్చర్లో అయితే దగ్గర ఉంటారంటే సార్. మాకు మీ ఒక మొక్క చెప్పే ముందుకెళ్దాం. మలయాళ స్వాముల వారు ఏర్పేడు ఆశ్రమంలో గోడ మీద రాసి ఉండే మాట అది. చాలా చోట్ల రాస్తారు ఆశ్రమాల్లో. దయగల హృదయమే భగవన్ నిలయము. ద కైండ్ హార్ట్ ది గాడ్స్ ఓన్ ప్లేస్. ఎత్తుకొద్దు కదా పర్లేదా పర్లేదా అప్పుడు పని వచ్చినే లేదే పుట్ట పని వచ్చేసాడు అన్నీ దిగిపోయి మనం అన్నిటి అవునా బస్కి వెళ్తాడు, ఒకడే వస్తాడు. ఎప్పుడు చిన్న పని మన దగ్గర ఒక్కడే వెళ్ళిపోతాడు. ఆ స్టేజ్కి వచ్చింది సార్. అప్పుడు మామూలుగా వచ్చేది బస్ ఫ్రీ ఉండదు. ఎక్కడ దిగాలో వాళ్ళకి ఎలా చెప్తారు? అంతవరకు వచ్చింది స్వామి. మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అక్కడ మీటింగ్ తెలియదు. వొకేషనల్ ట్రైనింగ్లో ఎంప్లాయ్మెంట్ నలుగురు ఉన్నారు. He is not patient, the employee. పేర్లు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు మేము ఎక్కడో ఉంది కనుక సాయి లైబ్రరీ పోయి ఆ సార్ని రమ్మన్నట్టు అంటే పోయి అక్కడ పోయి తీసుకొస్తాడు. అక్కడ స్టూడెంట్ వాళ్ళ స్టూడెంట్లో కూడా చెప్పేసి వస్తాడు, అమ్మ మిమ్మల్ని సార్ వచ్చినాడు ఇక్కడ రండి అని. తీసుకొచ్చి ఎవరినైతే పిలవమన్నారో మళ్ళీ వాళ్ళకి సూపర్ సూపర్. నేను ఒక్క వారికి ఎంత మాల వేస్తాను. వెరీ హ్యాపీ, రియల్లీ హ్యాపీ. సాయి బాయి ఉంటే మా సాయి మీ అందరూ గిఫ్ట్ మళ్ళీ ఇస్తాను. మనం ఫోటో తీసుకుందామే డాక్టర్ గారు లేకపోతే మనం అక్కడ ఉన్నాం. రైట్. జై శ్రీరామ్. సాయి చాలా సర్ప్రైజింగ్ అమ్మా, చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. సర్ప్రైజింగ్ గా ఉంది బోత్. లైబ్రరీలో అలా ఎంతమంది ఉన్నారమ్మా? నలుగురు తయారు చేశారు. They came as a patient, you made them as a employees. ఇది బిహేవియర్ థెరపీ సార్. ఇది బిహేవియర్ థెరపీ. ఒకసారి ఈ థెరపీలన్నీ గుర్తుపెట్టుకుందాంరా. ఏదో ఫిజియోథెరపీ తెలుసు కానీ ఇన్ని థెరపీలా. నేను 4-5 years క్రితం ఒక ఫారినరు ఎవరో వస్తే మేల్కోట్ అని కర్ణాటకలో ఒక మ్యూజిక్ థెరపీ తీసుకున్నాను. అది వీడియో పెడితే దాన్ని మిస్యూజ్ చేసి వీళ్ళు ఏదేదో తంత్రం అది ఈ గొర్రెలు వేషాలు వేసేది. అదే ఆయన ఇలాగా తల దగ్గర చెవి దగ్గర ఒక్కొక్క పాట దగ్గర టింగ్ అని కొట్టి అది ఉంటుంది, వీడియో ఉంటుంది. సో అమ్మ ఒక్కసారి ఈ థెరపీలు అని చెప్పండి సార్. సార్ ఫిజియోథెరపీ ఒక్కటే బాగా నోను, ఇంకా మిగిలినంతా ఫిజియోథెరపీ ఒకటి సార్, ఆక్యుపేషనల్ థెరపీ 2, బిహేవియర్ థెరపీ 3, స్పీచ్ థెరపీ 4, స్పెషల్ ఎడ్యుకేషన్ థెరపీ 5, చైల్డ్ డెవలప్మెంటల్ లో మళ్ళీ అది వేరే కేటగిరీస్ సార్. ఇందాక సైకోథెరపీ, ఇందాక కలర్ థెరపీ, అది విజన్ థెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ. సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే వాళ్ళ స్పర్శ, ఇసుక ఎంత ఉంటుంది ఇలా కాలు పెట్టి వాటర్ స్పర్శ, ఇసుక వర్ష, బండలలో నడిస్తే heavy sound, heavy light. They can follow. ఈ క్లాస్ చూపికు కృష్ణ మందిరం చూసారు కదా స్వామి. కృష్ణ మందిరం పక్కన ఉంది.
కృష్ణ మందిరం ఉంది కదా ఆ. ఆ పక్కన ఉంది ఆ రౌండ్ ఒకసారి పిల్లలు రాజే. రౌండ్ నడిపిస్తారు అదే. దాంట్లో వాటర్ ఉంటుంది ఇసుక ఉంటుంది అదే. అలా కలర్స్ ఉంటుంది వాళ్ళకి పని ఇలా పట్టి పెట్టాలి వాళ్ళతో వర్షం ఉండదు రెగ్యులర్గా డిఫరెంట్ టెక్స్చర్ ఇస్తే